హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను రవ్వ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను మీకు. ఈ రవ్వ లడ్డు ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారండి. నేనైతే నా స్టైల్లో చూపించబోతున్నాను. ఇప్పుడు రవ్వ లడ్డు ఎందుకు చేస్తున్నానంటే, మొన్న పండగ రోజు, దీపావళి పండగ రోజు గుడికి వెళ్ళాము, ఇంట్లో టెంకాయ కొట్టాము, అంతా కొబ్బరి అంతా ఉండిందండి. అదంతా వేస్ట్ కాకుండా కనీసం ఒక 2 చిప్పలన్నా మనము యూజ్ చేసుకుంటామని చూపించబోతున్నాను. అందులో ముందుకి కార్తీక మాసం ఉంది కదండి, ఇప్పుడంతా అప్పుడప్పుడు మనం గుళ్ళకి వెళ్తున్నాము, సోమవారాలు ఇంట్లో కొడతాము, శనివారాలు కొడతాము. అందరికీ కొంతమందికైనా యూజ్ అవుతుందేమో అని చూపించబోతున్నాను. నాకు తెలిసిన విధానంలో చూపిస్తున్నాను, కానీ కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నా రెసిపీ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం రండి, చూపిస్తాను. 1/2 కేజీ కేసరి రవ్వ, మేమైతే కేసరి రవ్వ అంటాం, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. 1/2 కేజీ. ఒక పెద్ద పావు నిండా, ఇది పావు అండి, ఒక పెద్ద గ్లాస్ నిండా అనుకోండి, పావు నిండా షుగరు. ఒక టెంకాయ అంత ఫుల్ అండి, ఆరబెట్టుకున్నాను, కోసి కట్ చేసి ఆరబెట్టుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. పూర్తిగా ఒక టెంకాయ చిప్ప అంతా. ముంతమాడి పప్పు, ఇలాచి, చక్కెర వేసి మిక్సీ కొట్టుకున్నాను. నెయ్యి అండి, నెయ్యి వేపుకోవడానికి, రవ్వ, పాలు. ఫస్ట్ మనము కొబ్బరి మిక్సీకి వేసుకుందామండి. పచ్చి కొబ్బరిను మిక్సీకి వేసుకుందాం. కొబ్బరి ఈ విధంగా మెత్తగా కాకుండా కోపులు కోపులుగా ఉంది, ఈ విధంగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెడదామండి. ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకుందాం. ఈ రవ్వను 1/2 కేజీ కాబట్టి 2 టైమ్స్ వేపుతామండి. హాఫ్ తీసుకొని, నెయ్యి కొద్దిగా ఎక్కువే పడుతుందండి దీనికి, వాడుకొని చూసుకొని వేసుకుందాం. ముంతమాడి పప్పు వేసుకున్నానండి. ముంతమాడి పప్పు వేగుతోందండి. ఈలోపు పాలు పెట్టుకున్నానండి. ఇక్కడ 1/4 లీటర్ తీసుకున్నాను, అవసరమైనంత వాడుకుందాం. పాలు కాంచుకుంటున్నాను, పాలు వేపుకుందాం. వేగిపోయిందండి, తీసేసుకుందాము బౌల్లోకి. పచ్చి కొబ్బరి వేసి ఈ నెయ్యిలోనే కొంచెం సేపు ఒక 2 మినిట్స్ వేపుకుందామండి. పచ్చి కొబ్బరి కాబట్టి వేపుకుంటున్నాను. ఎండు కొబ్బరి, డ్రై కొబ్బరి అయితే అవసరం లేదండి. ఇది ఒక 2 మినిట్స్ చాలు. ఎందుకంటే ఇది చలికాలం కదండి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మనం ఇట్లే డైరెక్ట్గా రవ్వలో వేసేస్తే ఎక్కువ రోజులు ఉండవు. ఇలా అయితే 15-20 డేస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదండి ఈ రవ్వ లడ్డు. కాబట్టి కొద్దిగా డ్రైగా అయ్యే వరకు కొద్దిగా 2 మినిట్స్ వేయించుతున్నాను దీన్ని. కొబ్బరిను పాడవదండి ఇట్లా చేస్తే. చాలండి, తీసేసుకుందాము గిన్నెలోకి. తర్వాత రవ్వను వేపుకుందాము. ఒక గంట నిండా నెయ్యి వేసుకున్నానండి, పడుతుంది. ఈ రవ్వను హాఫ్ వేసుకుందాము. సిమ్లో పెట్టుకొనే వేపుకోవాలండి. యాక్చువల్గా ఈ స్టవ్ పనికిరాదు, బ్యాక్ సైడ్ పెట్టాల్సిందే దీన్ని. చిన్నగా వేపుకోవాలి, సన్న సెగ మీదే వేపుకోవాలా. మంచి వాసన వస్తుందండి అప్పుడే మనకి. పడుతుంది ఒక 7-8 నిమిషాలు పడుతుంది. దీని తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఆ ఉండే మిగిలినది కూడా వేసుకుందాం రవ్వ. ఈ రవ్వ ఏగేలోపు ఇదే జార్లోనే షుగర్ వేసుకుందామండి. షుగర్ వేసుకొని ఒక రౌండ్ కొట్టుకుంటాం. రెండో వాయి కూడా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆఫ్
చేసుకొని దీంట్లోకి వేసేసుకుందాము. ఒక పరాతం తీసుకొని బాగా తడి లేకుండా తుడిచిపెట్టుకొని వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొబ్బెర, ముంతమాడిపప్పు, ఇలాచి అండి చేత్తో వేసుకుంటున్నాను, షుగర్, మీ దగ్గర పావు లేకుంటే నీళ్ళ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో ఫుల్ వేసుకొని ఇంకొద్దిగా వేసుకోండి. ఇంకో టీ గ్లాస్ మైన వేసుకోండి. ఒక నీళ్ళ గ్లాసు ప్లస్ ఒక కాఫీ గ్లాస్ మైన వేసుకోండి. ఇది కొలత, 1/2 kgకి చక్కెర కొలత అది. కొబ్బరి మాత్రం ఒక టెంకాయ చిప్ప అంతా, టెంకాయ ఎంత పడుతుందండి, 2 చిప్పలు పడుతుంది. ముంతమాడిపప్పు మీ ఇష్టం, అది ఎవరి కన్వీనియంట్ని బట్టి ఇచ్చి వాళ్ళు వేసుకోండి. ఇలా చేసుకుంటే ఒక 50 ఉండలు అవుతాయండి ఖచ్చితంగా 1/2 kgకి. ఇంకా కొంచెం చిన్నవి చేసుకుంటే 60 అయినా అవుతాయి. బాగా రవ్వ లడ్డు ఉండలు బాగా పెద్దగానే అవుతాయి. నిలువ ఉంటాయండి, 15-20 days నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అవసరమే లేదు, పెట్టిన అవసరం లేదు. తర్వాత పాలేసి కలుపుకుందాము. కలుపుకొని ఉండలు చేసుకుందాము. పాలు కాగినాయండి, తీసుకుందాము. పాలు వేసుకుంటున్నానండి. పాలు వేసుకొని ఎక్కువేం అవసరం లేదు, 1 గ్లాస్ పడతాయి. ముందే అంతా ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోతుంది. బాగా అంతా కలుపుకుందాము పాలల్లోనే, కిందిది పైకి, పైది కిందికి అని. రవ్వ లడ్డులో ఎక్కువ స్వీట్ ఉండదు కాబట్టి బాగా తినచ్చండి ఈజీగా. అప్పుడప్పుడు ఒకటి స్నాక్స్ లాగా ఈవినింగ్ టైమ్స్ తినచ్చు. ఎక్కువ మైసూర్ పాక్ అంత స్వీట్ ఏమి ఉండదు ఇది. అప్పుడే బాగా ముద్దలా కలుస్తుంది చూడండి. ఇట్లా అంటే మనకు అర్థమవుతుంది. ఎక్కువ వేసుకోవద్దండి పాలు. ఫస్ట్ ఇది చేసుకొని తర్వాత అది బ్యాక్ సైడ్ ఉండేది కూడా కలుపుకుందాం. కొంచెం చేతి నిండా పెద్దగానే ఎక్కువ తీసుకొని కొంచెం వదిలిపోతుందండి, కింద పడిపోతుంది. ఇలా చేసుకుంటే చాలు, ఎక్కువ ప్రెస్ చేయనక్కర్లేదు. ఆరిపోతే అదే బాగా అవుతుంది. ఇట్లా ఫస్ట్ చేతి నిండా తీసుకోవాలా. తీసుకుంటే కొంచెం మనం కట్టేటప్పుడు, ముద్ద కట్టేటప్పుడు కొంచెం ఓడిపోతుంది. దాని తర్వాత మనకు కరెక్ట్గా స్ట్రక్చర్ వస్తుంది రౌండ్గా. నాకైతే పూర్తి రౌండ్ రాదేమో అనిపిస్తుంది ఎప్పుడు రవ్వ లడ్డు చేసినా. మీరు చెప్పండి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది కామెంట్లో తెలపండి నాకు. మీకు కరెక్ట్గా వస్తాయా రౌండ్ లడ్డు? రవ్వ లడ్డు రెసిపీ రెడీ అయ్యిందండి. ఒకటి టేస్ట్ చేద్దామా, చూద్దామా? చక్కెర కరెక్ట్ సరిపోయిందండి. రవ్వ కూడా బాగా ఎగింది. ముంతమాడి పప్పులు ఎక్కువ వేస్తాను, బాగా బయటలో వస్తున్నాయి. ఊరికే నోట్లో కరిగిపోతుంది. నేను చేసిన విధంగా రవ్వ లడ్డు రెసిపీ చేసి చూడండి. నా టైప్లో చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే మా రాధికా లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.